ఎన్టీఆర్ స్వామి పర్యవేక్షణలో జరుగుతున్న సమతా కుంభ్ 2026 వేడుకలు ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల 4వ బ్రహ్మోత్సవాలు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో అయితే భక్తుల సందడి మధ్య వైభవంగా నిర్వహిస్తున్నారు. సాకేత రామాలయం సమతామూర్తి ప్రాంగణం వద్ద జరిగినటువంటి ధ్వజారోహణంతో అయితే ఉత్సవాలు అధికారికంగా అయితే ప్రారంభమయ్యాయి. ఇక హోమశాలలో అయితే ఏర్పాటు చేసిన 9 అగ్నికుండాల్లో అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం వేద మంత్రోచ్చరణల మధ్య అయితే ఘనంగా సాగింది. ఈ సందర్భంగా సంతానం లేని దంపతులకు గరుడ ప్రసాదం వితరణ చేయగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉదయం సూర్యప్రభ వాహన సేవ, సామూహిక శ్రీరామాష్టోత్తర శతనామార్చన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అయితే విశేష పుణ్య ఫలాలు కలిగేలా చేశారు. సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు శేషవాహన సేవ భక్తులను అలరించింది. ప్రత్యేకంగా 1000 రూపాయల్లో అయితే శ్రీ గోదాదేవి దర్శనం భక్తులను ఆకట్టుకుంటుంది. రాత్రి సమయంలో 18 దివ్య దేశ మూర్తులకైతే గరుడ సేవలు నిర్వహించగా ఆధ్యాత్మిక వాతావరణం ఉత్సవ శిఖరాన్ని తాకింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో అయితే పాల్గొంటుండడంతో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఆధ్యాత్మిక కేంద్రమై మారింది. ఇక ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు కూడా కొనసాగనున్నట్లయితే నిర్వాహకులు తెలిపారు. ఇక భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టినట్లయితే అధికారులు వెల్లడించారు.